బంపర్ గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా ముందు, బండి దిగో దిగో. నిన్ను గుద్దితే బండికే బొక్కడుద్దురా బండడా. ఏంట్రా బండ గణేశా? వస్తున్నాను. చూసి ఎంత కాలం అయిందో. ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దాం. నా ఫ్రెండ్ గణేష్ 7వ తరగతి దాకా కలిసే చదువుకున్నాం. బుర్రున్నాడే నీ మావి చదివించి ఎంతవరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నాడు చూడు. తీరిక కూర్చొని మాట్లాడుకుందాం. గణేష, అప్పట్లో చూడడానికి అరవింద్ సభలో ఉండేవాడు, ఇప్పుడేంటి అడ్డంగా బలిచావు? ఏం చేయమంటావు, ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? అంతేగా. ఏమైనా రామదేశం ముంబై సినిమాలు వీళ్ళు ఎదురు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ భలేవాడువే. ఇది మా మేనల్లుడి బండడా? ఆయిందా రత్నం? మీ అల్లుడు మందు తాగలే వదిలే. అల్లుడు లైట్ గా బ్రాంతి బొండం వేస్తావింది. నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసావు. వద్దంటే లాగుతావు ఎందుకో? తాగుబోతుల మధ్య త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రత్నం? ఈ జన్మలో అవదు. ఏ కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కదండి, జడదోషం, చదువు దోషం, ఇలా 1,00,000 ఉన్నాయండి. మ్యాటర్ వింతకుందే. ఐఐటి కాదండి, ఐటీఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవదే. ఏం చేద్దాం? బండడా అంత లాంగ్ వెళ్తున్నా, పిల్ల ఏమైనా తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరి ఎక్కడా? పాలకాడ్. పాలక్కాడా? పాలకాడ అయితే వద్దు మామయ్య. పాలక్కాడ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే, పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే. 7th వరకు చదువుకుంది. 7th వరకు? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివిందని చెప్పా. కితకితలు ఎక్కువే. సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ల వరకు పెరిగి జుట్టు జుగలబంది ఆడుతుందనుకో, మనమే నెల కట్ చేయాలి. ఎందుకు నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకొని కింద పడుతుంది. చిక్కులుంటాయిగా. గణేష్, ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలకాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్నే పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్లి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రత్నం. అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడికి హార్ట్ అటాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం, నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుడిని తీసుకుని పాలకాడు వచ్చాయి. పెట్టుకోను. ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? లోకంలో ఏ అమ్మాయి చేయందా? పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా. అందరు మగాళ్లు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు. ఏ మన ఆడాళ్లు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి, కారుండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, చేతి నిండా సంపాదించాలి అనుకోట్లా? నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా? ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్లిన తర్వాత కనుక్కోరా, కాండ్రింగ్ చుమ్మేస్తాడు. అమ్మలు 1000 అబద్దాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు. మనం చెప్పేది 2 అబద్దాలు. పిల్లకి చదువు తక్కువ, జుట్టు ఎక్కువ అని. అది కాదు బాబాయ్. ఇదిగో చూడమ్మలు, 7వ తరగతి చదివిన అమ్మాయిని BA చదివింది, MA చదివింది అని అబద్దం చెప్పి కట్టబెట్టడం తప్పు. కానీ నేను BSc చదువుకున్న నిన్ను 7వ తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను. ఇది అబద్దం కూడా కాదు, ఎందుకంటే నువ్వు 7వ తరగతి కూడా చదువుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్లు ఎక్కడా దొరకరమ్మా. నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, అన్నీ సర్దుకుంటాయి తల్లి. అవును కీర్తి, కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా. అవునక్క, ప్లీజ్ అక్క, ఓకే చెప్పక్క. ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. అమ్మలు అయ్యో, ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి. అమ్మయ్యా, ఆ రండి అల్లుడు గారు. ఏం గణేష్, అంతా రెడీ చేసుకున్నా? మేనేజ్ చేశాను. అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు. నమస్కారం అండి. బాగున్నారా?
అంత బాగున్నారా? బాగున్నా అండి, థ్యాంక్స్. సరోజిని, అల్లుడు గారు జాగ్రత్త, మీద పడిపోగలదు. అమ్మా కీర్తి, ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏమండి ఏంటి బామ్మ పిల్లని కొత్తగా చూసినట్టు మాట్లాడుతుంది? అదేగా. అదేం లేదు, మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం, అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది. అమ్మా కాసేపు పలక్కుండా ఉంటావా? మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి, కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు. మీరింతకు ముందు పాలకాడు వచ్చారా? లేదండి. మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు, మరి మీరెలా చూసుంటారు? లేదు లేదు, డైరెక్ట్ గా చూసాను అనట్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడో. మూసుకోరా. నీ పేరేంటమ్మా? కీర్తి. ఎంతవరకు చదివావు? 7th కదా. ఏంటి అని అడుగుతున్నావు? చదువుకున్నది నువ్వేగా. పాపే చదువుకుంది గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా. దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ. 7th క్లాస్ తో చదువు ఆపించేశాం. అలాగా? అంతే కదండి. అంతేగా అంతేగా. నువ్వు అలా చూస్తా ఉండిపోతే ఎలా? పిల్ల నచ్చిందో చెప్తే మిగతా విషయాలు మాట్లాడేసుకుంటాం కదా. ఏంటి చట్టం అలా అనేసావు? జడ చూసావా? పావులాగా ఎంత పొడుగ్గా ఉందో. మన ఊళ్ళో ఒక్కతికైనా ఇలా ఉంటుందా? నేను కూడా ఇంత ఉంటే చాలు అనుకున్నాను రా, కానీ ఇంతవరకు ఉందిరా. కేరళ అంటే కేరళ. ఐ లవ్ కేరళ, ఐ లవ్ షకీలా. ఇంకేముంది, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా? పెద్దగా ఏం కూడబెట్టలేదు, ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి. పంచిస్తానని పంచేస్తారంటండి. ఒకే ఒకడు, సొంత ఇల్లు, 20 ఎకరాల కొబ్బరి తోట, ఎడా పెడా సంపాదన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా. రత్నం, నువ్వు అనేది సమంజసమే, కానీ మేము ఇవ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం. 40 సవర్ల నగలు, 4 లక్షల క్యాష్, దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా, డబల్ కాటు మంచం, అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం. ఏంటి 40 సవర్ల బంగారు, 4 లక్షలు క్యాషా? వెళ్దాం మామయ్య. అల్లుడు, ఈ సంబంధం అనుకోదు. ఆ ఉద్దేశంతో వెళ్దాం పదా. అల్లుడు. చెప్తున్నానుగా, గొప్పటికి పద, పద. అల్లుడు, నేనేదో నోరు జారి పుచ్చుకుమని అనేసా. కూర్చొని మాట్లాడుకుందాం. డబ్బు బంగారు వస్తువులు అడగడానికి ఇదేమైనా బిజినెసా? చూడండి, దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి. ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు, అది ఈ కాలంలో. న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి. చెప్పండి, ఎంత ఇమ్మంటారు? చెప్పండి, ఇచ్చేస్తాను. బాబు ఇప్పుడొత్తని పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్రు కదా. ఏంటది అంత మాట అనేశారు? కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం. ఏంటి మావయ్య? కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ 1 తెలుగులోరా. ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా. నేను చూస్తున్నాను, గడిగడికి పెళ్ళాన్ని చూసి ఇకిలిస్తాం ఏంటి? తప్పా మాంసం? తప్పున్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికిలించరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికిలించు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మావయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను, తనచ్చో అలగలగే ఉంది. అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అటెంప్ట్ అయిపోయాను. ఇదేరా ప్రతి మగాడికి వీక్నెస్. అల్లుడు, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది. కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసకంటే వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబాయ్ ఇది? ఇది మాంకాళ్ళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవ్వదు బాబాయ్. అమ్మోర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే, తాడే కదా. ముసల్దాని మాట ముత్యాల మూట.
ఎందుకమ్మా ఇన్ని హెయిర్ పిన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు 4 హెయిర్ పిన్లు సరిపోవు. జడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ 10-15 గుచ్చేస్తా. వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దేనికి? ఇది తెలుగువారి సంప్రదాయమే, ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ? అదే కాళ్ళకి దండం. ఓ చల్లగుండి. చెప్పలు జబర్దస్తున్నా ఎటగేటి. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. ఎట్టా మొదలెట్టేది? ఇట్టా చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించొచ్చు, కానీ చాలా సీరియస్. టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. అయ్యో, నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్ తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది? ఈ జుట్టు. జుట్టుకేంది? లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నువ్వు రా, అసలే లేట్ అయింది. ఒక్క నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్లే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళే పడుకున్నాడు. ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా. అవును, జుట్టు గురించి ఏదో చెప్తానన్ను, ఏంటది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదజల్లే నీ కురులకి షాంపూలు అవి ఎందుకు? రా.
ఆగో. ఏంటిది? జుట్టు నేనేమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయలే? తలంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పోయి తలస్నానం చేయపో. సోమనం జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తల స్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో. నాతోనే గేమ్సా? బాబు, మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు. అందరూ మనోళ్లే. ఏదో పంచాయతీ ఉంటుంది. నేను లేకుండా ఏ పని జరగదు. నమస్కారం బాబు. ఏమయ్యా ఇవాళ ఏ ఊళ్ళో? అదే బెక్కు వాళ్ళ పంచాయతీ తాగట్లేదుగా. కుమ్మేద్దాం పద. పాదండి పాదండి. పోనీ పోనీ. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. అయితే ఏంటండి? మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి. అదే పెళ్ళానికి అందం. రా, టైం అయిపోతుంది. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, జడ కొంచెం ముందుకేసుకో, లైట్ గా నవ్వు. ఇప్పుడు చెప్పు టాటా. పోనీ. రే పాండు, ఇట్రా. అయ్యూరు చెప్పండి. ఈ చైన్ అట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి. అటగానండి. రే సూరిగా, వెళ్ళరా. నువ్వు పాండి వెనకాలే వెళ్ళు. ఆడొచ్చి వెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అనరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులు వచ్చాయి, అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి మొత్తుకో. తను నాకు ఫోన్ చేసిద్ది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పు 50,000 తిరిగిచ్చాడు అని చెప్పుద్ది. అది నీకిమ్మంట. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి వెళ్ళు. సరేనండి. ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడౌన్ లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సూతారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ సూతున్నారు, ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతం మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసావు. దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు. పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా ఈ ఆఖరు వేస్తూనే ఉండాలి. హలో సార్ ఉన్నారండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. లేదు, బయటికి వెళ్లారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది. సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్.
మిస్టర్ రాహుల్ స్పీకింగ్. ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా. వేర్ ఆర్ యువర్ హస్బెండ్? Hi, I'm Kirti, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but... may I know what is this in regards and which bank it is? ఓకే ఫినిషింగ్. నీ పిల్లం 7 వరకే చదివానని చెప్పింది కదా, అవును మావయ్య. అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థం కాలేదనుకుంటా. ఫోన్లేరా ఎక్కువ లాక్కు తెగిపోద్ది, పాపం పిల్ల భయపడిపోద్ది. ఇంకా ఒకే ఒక మ్యాటర్, నా పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి. మనే ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది. తెల్లారగట్లే వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చేమను. చట్టం వస్తా. రే దీనికన్నా ముష్టెత్తుకోవచ్చు.